హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేవి ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతాయి. ప్లీజ్ లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ని. ఇంక ఇది వచ్చేసి మొన్న ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు అయితే ఫ్రైడే అంటేనే కంపల్సరీగా ఇంట్లో పూజ అయితే ఉంటుంది కదండి. ఇంకా మార్నింగే లేచి ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంకా అప్పుడైతే ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే దండం పెట్టేసుకుంటున్నాను. ఇంకా మంచు అయితే మామూలుగా ఉండలేదులేండి. ఈ మధ్య అయితే చాలా విపరీతంగా అయితే పడుతుంది. అంటే తెల్లవారిన తర్వాత ఎక్కువ అవుతుందన్నమాట. ఇంక నైట్ అయితే అంతేం అనిపించట్లేదు. మార్నింగ్ అంటే మనం 5కి అలా లేచినప్పుడు కూడా అంత మంచు అయితే ఉండట్లేదు. కానీ ఇంకా పూర్తిగా తెల్లవారిపోయిన తర్వాత 6:30 నుంచి 9 వరకు అయితే మాత్రం మామూలుగా ఉండట్లేదు మంచు అయితే మాత్రం. ఇంకా ఎంత మంచు పడినా ఏదైనా కానీ ఇంక ఇంట్లో పనులు అయితే తప్పవు కదండి. ఇంకా మార్నింగే లేచి పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దండం పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ తులసమ్మ దగ్గర దండం పెట్టేసుకున్న తర్వాత ఇంక అప్పుడైతే ఇంట్లో అయితే దండం పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడు ఇదే ఇలానే దండం పెట్టుకుంటాను నేనైతేనే. ఇంకా ఫ్రైడే అప్పుడైనా ఏమైనా పూజలైనా మొత్తానికి కార్తీక మాసం అయినా ఏదైనా కానీ ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర దండం పెట్టేసుకుని ఇంకా తర్వాత ఇంట్లో అయితే పెట్టుకుంటాను. ఇంకెందుకో ఫస్ట్ నుంచి అలానే అలవాటు అయిపోయింది. ఇంకా అదే కంటిన్యూ అవుతుందనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ అయితే ఇంకా తులసమ్మ దగ్గర పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి హరిదాస్ గారు అయితే వచ్చారనమాట. ఇంక ఇంట్లో అయితే అప్పటికి దండం పెట్టుకోలేదండి. ఇంకా హరిదాస్ గారు వచ్చారు కదా అలాగని చెప్పేసి ఇంక ఇక్కడైతే బియ్యం అయితే వేసి ఇంకా తర్వాత అయితే ఇంట్లో దీపం అయితే మొత్తం అంతా అయితే రెడీ చేసుకున్నానండి. ఇంక దేవుడి దగ్గర మొత్తం పువ్వులు సామాన్లు అన్నీ కూడా సర్ది పెట్టుకున్నాను. ఇంకా అప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా సర్దేటప్పుడు అయితే ఏమీ తీయలేదండి. ఇంక ఇక్కడైతే దీపారాధన అయితే అవుతూ ఉందనమాట. ఇంకా ఈ మధ్య ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట. ఇప్పటి వరకు నేనైతే ఏ వీడియోలోని చెప్పలేదు, అంటే చిన్న హింట్ కూడా ఇవ్వలేదనమాట. ఇంక ఇక్కడైతే నేను ఉప్పు దీపం అయితే పెట్టుకుంటానమాట. ఇంక దానికి గురించి అని చెప్పి మొన్న ఒక సిస్టర్ అయితే అడిగారు. కాకపోతే నేను రిప్లై అయితే ఇవ్వలేదనమాట. అక్క మీరు ఏంటి ఆ మధ్యలో దీపారాధన అలా చేస్తున్నారు అలాగని చెప్పి అంటే షార్ట్ అయితే పెట్టాను కదండి, దానికైతే అడిగారనమాట. అయితే నేను అదొచ్చేసి ఉప్పు దీపం అంటారండి. ఉప్పు దీపం ఇంకా ఐశ్వర్య దీపం అని కూడా అంటారు. ఇంక నేనైతే ఎప్పుడు ఆగస్టు 15th శుక్రవారం అయితే వచ్చిందండి. ఇంకా ఆ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాననమాట. ఉప్పు దీపం పెట్టుకుందాం అలాగని చెప్పి అనుకుని ఇంకా ఆ రోజు అయితే స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నేను ఆ దీపారాధన అలా కంటిన్యూ అయితే చేస్తున్నానండి. ఇంకా పెట్టుకుంటే చాలా మంచిది అనేసి అన్నారు. ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఉప్పు దీపం అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకున్నప్పటి నుంచి కూడా మనకి కొద్దిగా మార్పు అయితే ఉంటది. ఇంకా నేనైతే ఇంకా ఇప్పటి వరకు ఎప్పుడు మధ్యలో అంటే నాకు పూజ చేసుకోవడానికి కుదరలేనప్పుడే మానేసాను తప్ప కానీ ఇంకా ప్రతి శుక్రవారం కూడా నేనైతే ఇంకా ఉప్పు దీపం అయితే పెట్టుకున్నాను ఇప్పటి వరకును. ఇంకా ప్రతి శుక్రవారం కూడా అలానే పెట్టుకుంటాను అనమాట. ఇంకా నాకైతే ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఇంకా అదే కంటిన్యూ అయితే చేస్తున్నానండి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూడా అదే దీపం కుందులో అయితే మళ్ళీ అంటే ఉదయం చేసిన దీపారాధన అదంతా కొండెక్కిపోద్ది కదండి. ఇంకా అప్పుడు మళ్ళీ అందులోనే కొద్దిగా ఆయిల్ అయితే వేసి మళ్ళీ ఈవినింగ్ కూడా దీపారాధన అయితే యథావిధిగా చేసుకుంటున్నాను. ఇంక అప్పటి నుంచి అయితే ఇంకా అలానే అలవాటు అయిపోయింది. ఇంకా మొత్తానికి అదే కంటిన్యూ అయితే అవుతుందనమాట. ఇదండి ఇంక ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పువ్వులు కూడా చూసారు కదండి, పూర్తిగా అయితే విచ్చుకోలేదనమాట. కార్తీక మాసంలో అంటే చాలా పెద్దగా వచ్చేవి మందార పూలు, ఇప్పుడేమో చిన్నగా అయిపోయినాయి అనమాట. పువ్వులు అయితే ఇంకా విచ్చుకోవడం లేట్ అవుతుంది, పువ్వులు కూడా చిన్నగా అయిపోయినాయి. ఇదండి ఇంక ఫైనల్‌గా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక స్టవ్ దగ్గర కూడా ఇలా బొట్లయితే పెట్టేసుకొని ఇంక ముగ్గులయి పెట్టుకున్నాను. చాలా రోజులయిపోయిందనమాట. ఇంక ఇలాగా మొత్తం అంతా కూడా రెడీ చేసుకొని పూజ చేసుకోవడం అయితే మాత్రం అంటే ఇంకా షాప్ పెట్టిన కాడి నుంచి అవ్వట్లేదనమాట. అంతా హడావిడి అయిపోతుంది. ఎలాంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా దండం పెట్టుకుందామని చెప్పి ఇంక ఈ రోజైతే గట్టిగా ఫిక్స్ అయ్యాననమాట. ఇంక ముందు రోజే పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంక త్వరగా అయితే లేచి ఇంక ఇంట్లో మామూలుగా పాచి పని అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంకా ఆ తర్వాత నేను అనుకున్న టైంకి దీపారాధన అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత ఇలా దండం పెట్టుకున్నానని చెప్పి అంటే ఇంకా దండం అయితే పెట్టుకుంటాను కానీ ఎప్పటికప్పుడు హడావిడిగా ఇంకా ఏదో చేసామన్నట్టుగా అయిపోతుంది తప్ప కానీ ప్రశాంతంగా అయితే పెట్టుకోవడానికి కుదరట్లేదనమాట. ఇదండి ఇంకా ఏదేమైనా కానీ మార్నింగ్ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా హాయిగా ఉందనమాట ప్రశాంతంగాన. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ హడావిడి అయితే మామూలే కదండి. ఇంక ఇక్కడ వచ్చేసి లంచ్ బాక్సులకి అని చెప్పేసి ఇంక వంట అయితే చేస్తున్నాను. ఇంకా శుక్రవారం శనివారం ఇంకా సోమవారం అయితే మాత్రం ఏం వండాలా అని ఆలోచించే పని ఉండదు. అయితే పప్పు అయితే గుర్తుకొస్తుంది కదండి.
అయిపోయిందండి. ఇంక నేనైతే ఇక్కడ పప్పే చేస్తున్నాను. ఇంక మా వోడు కూడా పప్పు అంటే మాత్రం ఇంకా వేరేదేది అవ్వనివ్వడనమాట. ఇంక పప్పు అనుకున్నామంటే ఇంక పప్పు చేయవలసిందే. ఇంక ఇక్కడైతే పప్పయితే వేయించేసుకున్నాను. ఇంకా అందులోనే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కారం అన్నీ గూడా వేసేసి ఇంకా కుక్కర్‌కయితే వేసేత్తన్నాను. ఇంకా మనం లాస్ట్‌లో కొద్దిగా ఆయిల్ అయితే వేసామంటే కుక్కర్ అయితే మాత్రం డబల్ పని చెప్పదనమాట. అంటే పొంగినా గానీ బయటికైతే రాదు. ఇంకా అదైతే మాత్రం బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే. ఇదండి. ఇంక ఫైనల్‌గా వంటయితే అవుతూ ఉందనమాట. ఇంకొక సైడయితే పప్పు, ఇంకొక సైడయితే ఉప్మా అయితే చేశాననమాట. ఇంకా ఆ రోజు అయితే సేమియా ఉప్మా అయితే చేశాను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కయితే. ఇంక 2 గూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఇంకిక్కడైతే నేనైతే టీ అయితే పెట్టానండి. ఇంక టీ అయితే మా వోడు, నేను అయితే తాగామనమాట. వాడైతే ఎప్పుడు తాగడు. కాకపోతే నేనడిగాను. ఇంక అడగగానే తాగుతానని చెప్పేసి చాలా కొంచెం అయితే తాగాడనమాట. ఇంక టీ తాగడం అదంతా అయితే అయిపోయింది. ఇంకిక్కడైతే పప్పు గూడా ఉడికిపోయిందనమాట. ఇప్పుడైతే బానే ఉడికిందండి. లాస్ట్ ఒకసారి పప్పు చేసినప్పుడైతే మాత్రం ఇంక అందులో ఉప్పు వేసేసాననమాట. కుక్కర్‌లోనే ఉప్పు వేయడం వల్ల ఏటో తెలీదు గానీ, ఇంకా ఆ రోజైతే మాత్రం అస్సలు పప్పయితే ఉడకలేదనమాట. 7, 8 విజిల్లొచ్చినా సరే గానీ, ఇంక పప్పయితే ఉడికింది గాదు. చాలా టైమయితే తీసేసుకుంది. తీసుకున్నా గానీ, ఇంక పప్పయితే ఉడకలేదనమాట. చాలా చిరాకయితే ఒచ్చేసింది. ఇంక ఆ రోజైతే ఇంకెప్పుడు పప్పు చేసినా ఉప్పయితే వేయకూడదు అలాగని చెప్పేసి ఇంక గట్టిగా ఫిక్స్ అయిపోయాననమాట. ఇదండి. ఇంక పప్పంతా గూడా ఉడికిపోయింది. ఇంక మెదిపేసుకొని ఇక్కడైతే పోపయితే వేసుకుంటున్నాను. ఇదండి. ఇంకా ఆ రోజైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ఇంకా లంచ్ ఒకేసారయితే కంప్లీట్ అయిపోయింది. వండడం, ఇంక తినడం అయితే ఉందనమాట. ఇంకా ఆ ముందు రోజు నుంచే సేమియా ఉప్మా, సేమియా ఉప్మా అని చెప్పేసి ఇంక అడుగుతున్నారు కదా! అలాగని చెప్పేసి ఇంకా సేమియా ఉప్మా అయితే చేశాననమాట. ఇంకిక్కడైతే మా వోడు పప్పులో ఉప్పయితే చూస్తున్నాడనమాట. పప్పు అంటే మాత్రం ఇంక మామూలు పిచ్చి కాదు. అంత పిచ్చి. ఇంక పప్పుంది అంటే ఇంక పక్కన ఏది పెట్టినా గానీ ఇంక తినడు. ఇంక అంత ఇష్టమనమాట. ఇంకిక్కడైతే వంటంతా గూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక పిల్లలకని జెప్పేసి ఉప్మా అయితే పెట్టేసి ఇచ్చేసాను. ఇంకిక్కడైతే మా వోడికైతే క్యారేజ్ బాక్స్ అయితే పెడుతున్నాననమాట. ఇదండి. ఇంక ఫ్రైడే రోజు మార్నింగ్ వ్లాగయితే ఫ్రైడే రోజనే గాదు, ఇంకా ఈ 2025కి బాయ్ చెప్తూ 2026కి వెల్కమ్ చెప్తూ ఇదే నా లాస్ట్ వీడియో అనమాట ఈ ఇయర్‌కైతే. ఇదండి ఫైనల్‌గా ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా అడ్వాన్స్‌గా హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్.